నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఇలక్కియా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా మాట్లాడుతూ ప్రతిరోజు 14,000 నుంచి 15,000 వరకు బుకింగ్ జరుగుతూ ఉండేవని, విజయవాడలో మొత్తం 29 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయన్నారు. 1 లక్ష పైన సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఏజెన్సీకి ఒక స్పెషల్ ఆఫీసర్ ను తీసుకోవడం జరుగుతుందన్నారు. విజయవాడ సిటీలో భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ అందుబాటులో ఉంటుందన్నారు. రూరల్ అయితే మెగా గ్యాస్ పైప్ లైన్ అందుబాటులో ఉందన్నారు. అర్బన్ ఏరియాలో 27 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయని, కంచుకచెరలో ఒక గ్యాస్ ఏజెన్సీలో ఎక్కువ మంది రావడం, అదే రోజు గ్యాస్ కావాలని ఏజెన్సీ వాళ్ళపై ఒత్తిడి తీసుకురావడం జరిగిందని ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత 24-48 గంటలు వేచి ఉండాలన్నారు. మన ఎన్టీఆర్ జిల్లాలో మనకి టోటల్ గా 56 గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయి. 3 ఆయిల్ కంపెనీస్ నుంచి మనకి సప్లైస్ వస్తున్నాయి. హెచ్పిసిఎల్, బిపిసిఎల్ అండ్ ఐఓసిఎల్. మనకి టోటల్ గా చూస్తే 8,63,000 హౌస్ హోల్డ్స్ కి కనెక్షన్స్ ఇస్తున్నారు. అండ్ మనకి అర్బన్ కార్పొరేషన్, ఓన్లీ విజయవాడ కార్పొరేషన్ లో చూస్తే 29 గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయి. అండ్ రూరల్ చూస్తే మనకి 27 గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు టోటల్ బుకింగ్స్, ఎస్పెషల్లీ ఈ వార్ సిచ్యువేషన్ లో పానిక్ బుకింగ్స్ వల్ల మనకి ఇంకా బుకింగ్స్ పెండింగ్ ఉన్నవి చూసుకుంటే 1,36,000 వరకు పెండింగ్ బుకింగ్స్ ఉన్నాయి. అండ్ ప్రతి రోజు కూడా ఆల్మోస్ట్ ఒక 25,000 సిలిండర్స్ అన్ని ఏజెన్సీస్ కలిపి డెలివరీ చేస్తున్నారు. అండ్ మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏం వచ్చిందంటే, ఒకటి ఎక్కువ ఒక 1 వీక్ బ్యాక్లాగ్ అయితే ఉంది. మనం యూజువల్ గా డెలివరీ 48 అవర్స్ లో డెలివరీ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు పానిక్ బుకింగ్స్ వల్ల, ఎక్కువ బుకింగ్స్ రావడం వల్ల కొంచెం ఏజెన్సీ నుంచి కూడా డెలివరీ చేయలేకపోతున్నారు. అండ్ ఎక్కువ 48 అవర్స్ కాకుండా ఒక 1 వీక్ బ్యాక్లాగ్ అయితే మనకి ఉంది. సో అది అన్ని ఏజెన్సీ వైస్ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా మనం ప్రతి ఏజెన్సీస్ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ ని వేసాము. అండ్ స్పెషల్ ఆఫీసర్ పోతుంది. సో ఇప్పుడు ఆ భాస్కర్ గ్యాస్ ఏజెన్సీ చూస్తే మనకి 9,000 కనెక్షన్స్ ఉన్నాయి. సో ఆ 9,000 కనెక్షన్స్ ని ఇప్పుడు ఆ ఏజెన్సీ మీద మనం యాక్షన్ తీసుకుని క్లోజ్ చేసేస్తే ఆ 9,000 పబ్లిక్ కూడా ఇబ్బంది పెడతారు. ఆ ఉద్దేశంతో మనం వాళ్ళకి వార్నింగ్స్ ఇస్తున్నాము, షోకాస్ నోటీస్ ఇచ్చాము, ఇంకా పెనాల్టీ కూడా వేస్తున్నాము. అండ్ ప్రజలకి కూడా, పబ్లిక్ కూడా నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు 25 డేస్ అర్బన్ అండ్ 45 డేస్ రూరల్ దయచేసి ఆగండి. అండ్ ఇంకా నాకు ఏజెన్సీస్ తో నేను రెగ్యులర్ గా రివ్యూ చేసుకుంటున్నాను. మొన్న కూడా తీసుకున్నాము, వాళ్ళందరినీ పిలిపించాము. వాళ్ళ నుంచి మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, వాళ్ళ దగ్గర సిలిండర్స్ లేదు, అంటే ఎంటీ సిలిండర్స్ లేదు. వెళ్ళి డెలివరీ బాయ్స్ కొన్నిసారి డెలివరీ కోసం వెళ్తున్నప్పుడు ఎంటీ సిలిండర్స్ లేకపోవడం వల్ల మాకు ఇప్పుడు సిలిండర్ వద్దు అని చెప్పడం, ఆ సిచ్యువేషన్ కూడా మనకి వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బు లేదు, మాకు ఇప్పుడు సిలిండర్ అవసరం లేదు, మేము అప్పుడు బుక్ చేసుకున్నాము. ఒక 10 రోజులు గవర్నమెంట్ ఆల్రెడీ వర్కౌట్ చేస్తుంది. సిఎన్జి పైప్ లైన్ వేసుకుంటే దానికి కూడా సబ్సిడీ ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. సో మీ అందరికి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, పానిక్ బుకింగ్స్ మాత్రం దయచేసి చేయవద్దు. అండ్ ఇల్లీగల్ గా డొమెస్టిక్ సిలిండర్స్ తీసుకుని బయట అమ్మడం కూడా చేయవద్దు. నియోజకవర్గంలోని సర్పంచ్లకు ఏప్రిల్ 2వ తారీఖు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారి సేవలను గుర్తించి నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లందరికీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నేరు నాగేశ్వరరావు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా మహిళా అధ్యక్షురాలు రాయన భాగ్యలక్ష్మి, జొద్దేపేట పరిశీలకులు ఆళ్ల చెల్లారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి వేలుపుల రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కరోనా లాంటి మహమ్మారి టైంలో కూడా గ్రామంలో ప్రభుత్వ స్కూల్స్, గృహాల పంపిణీ, ఇంటి స్థలాలు ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు. జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కొంచెం మహిళలందరూ కూడా, సర్పంచులందరూ కూడా మన పార్టీని నమ్ముకొని, మన జగనన్నని నమ్ముకొని మనం ఇక్కడ ఉన్నామని అంటే మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈసారి మనం 5 ఏళ్ళు కార్పొరేటర్ లో, లేకపోతే 5 ఏళ్ల సర్పంచ్ లో కాదు, 6 ఏళ్ళు మనం. ఎందుకంటే 2020లోనే మార్చిలోనే మనకి నోటిఫికేషన్ వచ్చింది. 2021 మార్చికి మనకి ఎలక్షన్ జరిగింది. అంటే 1 ఇయర్ మనం అనాథరైజ్డ్ గా మన సర్పంచ్లుగా ఉన్నాము. ఏదైతే మీ గ్రామాలు ఉన్నాయో, మీ గ్రామాల్లో 1 ఇయర్ కరోనాలో కూడా మీరే ఉన్నారు సర్పంచ్లుగా. మీరే ఆ గ్రామంలో ఉన్న ఏదైతే ప్రజానికం ఉన్నారో వాళ్ళందరికీ ఏ ఆపదన్నా ఏదన్నా అందుబాటులోనా మీరే ఉన్నారు. అందుకే ఈసారి చేసిన సర్పంచులు కానీ, కార్పొరేటర్లు కానీ, పంచాయతీ మెంబర్లు కానీ, ఎవరైనా కానీ 6 ఏళ్ళు చేశాం మనం, 5 ఏళ్ళు కాదు. కానీ కరోనాలోన
ఎంత ఇబ్బంది పడ్డారో రాష్ట్రం, ఎంత మనం అందరం ఇబ్బంది పడ్డామో, అయినా కానీ మనం ఎక్కడ తగ్గకుండా కరోనా తర్వాత కూడా అదే విధంగా మనం పరిపాలన చేసుకుంటా వచ్చాం. విజయవాడ బస్టాండ్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. రావులపాలెం నుండి హైదరాబాద్ వెళ్తున్న సాయి ఆర్కే ట్రావెల్స్ బస్ లో ఒకసారిగా మంటలు చెలరేగాయి. బ్యాటరీ కంపార్ట్మెంట్ వద్ద ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అందుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు మంటలను గమనించి డ్రైవర్ ను అప్రమత్తం చేయడంతో ఆయన వెంటనే బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందకు దించారు. ఫైర్ సిబ్బంది తక్షణమే చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే బస్సు అంతా దట్టమైన పొగ కమ్మేసింది. బస్సులో ఉన్న 34 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా నందిగామ ఐసిడిఎస్ ఆఫీస్ వద్ద మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు కె గోపాల్ మాట్లాడుతూ ఎండల తీవ్రత వలన మే నెల అంతా వేసవి సెలవులు ఇవ్వాలని, పెరిగిన ధరలు అనుగుణంగా వేతనాలు పెంచాలని, గతంలో సమ్మెకాలం ఒప్పందాలను అమలు చేయాలని, అందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని తెలిపారు. ఉద్యమం కూడా చాలా శాంతియుతంగా చేసింది. రాబోయే రోజుల్లో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే శాంతియుతం కాదు, పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ పాఠశాలకి సెలవులు ఇస్తా ఉందో అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఈ నెల 23 నుంచి మే నెల మొత్తం పూర్తిగా సెలవులు ప్రకటించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అందుకని వీళ్ళకి ఏదైతే ఈ పని భారానికి సంబంధించి కూడా పని భారం ఎక్కువ పడతా ఉంది, ఆ పని భారం కూడా తగ్గించాలి. అట్లాగే సంక్షేమ పథకాలు, ప్రధానంగా సంక్షేమ పథకాలు అనేది వీళ్ళకి అమలు కాని పరిస్థితి ఉంది. ఎస్సీ ఎస్టీలకు కరెంటు బిల్లు కానివ్వండి, అట్లాగే సంక్షేమ పథకాలు కానివ్వండి, మహిళలు పెన్షన్ పెట్టుకోవడానికి కూడా పెన్షన్ కూడా రాని పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. ప్రభుత్వ సైట్లో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి చూపిస్తా ఉన్నారు. వేతనం మాత్రం 10,000 అట్లాగే 7,000 మాత్రమే ఈ రోజు అంగన్వాడీలకు ఇచ్చే పరిస్థితి ఉంది. వేతనాలు పెంచట్లా, సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితి కనపట్ల. అందుకనే సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా రిటైర్డ్ అయితే రిటైర్డ్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో నిర్వాధిక సమ్మెకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.